పింఛన్లు ఇయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో, ఒక్క నిమిషంలో 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, సిద్ధమా అని మేము ఆయన అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే, మొదటి రోజున ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇంకొకటి చూశాను నేను, ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శవాన్ని తీసి వాళ్ళ ఇంట్లోనే పుడ్చేవాడిని. అప్పుడు బుద్ధి వచ్చేది. చంపే హక్కు నీకు లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, బాధ్యత నీది, ప్రశ్నించే హక్కు నాది. నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా, ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం. తమ్ముళ్ళు, నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాను ఆగిపోయింది. తిరిగే పరిస్థితులు లేదు. ఫ్యాన్ ని ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి లాభం లేదు. కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నీ సింబల్ గొడ్డలు పెట్టుకో. గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు, గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. అందుకే సవాలు విసురుతున్నా. నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకోగాని ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు, వల్లకాడు చేయొద్దని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, ఏ ఒక్క వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మీరు ఆనందంగా ఉన్నారా? రైతు కూలీలు మీరు ఆనందంగా ఉన్నారా? ఆడబిడ్డలు ధరలు పెరిగి మీరు ఆనందంగా ఉన్నారా? ఎస్సీలు మీరు ఆనందంగా ఉన్నారా? బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా? ఎవ్వరూ ఆనందంగా లేరు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తున్నా. కొవ్వూరు ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వెంకటేశ్వరరావు సౌమ్యుడు, లాయరు, ప్రజాసేవ చేయడంలో దిట్ట, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ పెట్టాం. ఇక్కడుండే దళిత సోదరి సోదరమణులు అడుగుతున్నా,